వైజ్మగ్గి ఛానల్కి స్వాగతం. వాస్తవంగా సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. సైన్స్ నమ్మేవాళ్ళు స్పిరిచువాలిటీ నమ్మరు, స్పిరిచువాలిటీ నమ్మేవాళ్ళు సైన్స్ పట్ల ఒక రకమైన వ్యతిరేక భావన ఉంటుంది. కానీ ఈ రెండు కూడా కలిసి జర్నీ చేస్తాయి, ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి అని అర్థం చేసుకున్న రోజున నిజమైన మనిషి పరిపక్వత వస్తుంది. మనిషి యొక్క ఆలోచన శక్తి కావచ్చు, మానసికమైన శక్తితో కుంచుకుపోయేసి ఇదే ప్రపంచం అని చెప్పేసి ఉండే భావన మొత్తం కూడా విస్తృతమైపోయేసి మనిషి యూనివర్స్తో విశ్వంతో కలిసిపోయే తత్వం అనేది ఏర్పడుతుంది. సో దీన్ని నిరూపించాలంటే గనక సైన్స్ పట్ల అవగాహన ఉన్న ఒక వ్యక్తి, అలాగే నిరంతరం ఎన్నో రకాల ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఒక మాతాజీ, సింధు మాతాజీ మనకు అందుబాటులో ఉన్న సింధు మాతాజీతో ఈరోజు సైన్స్ స్పిరిచువాలిటీ ఈ రెండు ఆస్పెక్ట్లో డైమెన్షన్స్లో మనం ఒక డిస్కషన్ చేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు అని చెప్పేసి భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిస్కషన్ చూస్తే కనుక 100% ఈ రెండింటికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం అనేది అర్థమవుతుంది. సో సింధు మాతాజీ నమస్తే అండి. నమస్తే. అనుకున్నట్లుగా ఇక్కడ కళ్ళ ముందు కనపడేది మాత్రమే వాస్తవం. కళ్ళు, చెవులు వినపడే శబ్దం కావచ్చు, లేదా స్పర్శగా తెలిసేది కావచ్చు, జ్ఞానేంద్రియాలకు తెలిసేది మాత్రం వాస్తవం. మిగతా ఏది లేదు అనే తత్వంలో ఇది సైన్సు. నాకు ఏదైనా ఉంటే నిరూపించు, ఏదైనా ఉంటే శబ్దాన్ని వినిపించు అని చెప్పేసి అని కనపడేదాన్ని మా జ్ఞానేంద్రియాలతో చూసేదాన్ని మాత్రమే నమ్మే పరిస్థితిలో సమాజం కొట్టుకుపోతూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక సందేహం. ఇక్కడ వైఫై సిగ్నల్ ఉంది, వైఫై సిగ్నల్ నేను చూపించలేకపోతున్నాను. ఒకప్పుడు ఋషులు కమండలంలో నీటిని వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ మంత్రశక్తితో శుద్ధి చేసేవాళ్ళంటే కనుక ఎలా చేస్తారో అది కనపడే నీరు, దాంట్లో రూపంలో మార్పు లేదు కదా అని చెప్పేసి అని ఇప్పటికే వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్లని ఇంకోటాన్ని తీసుకొచ్చేసి వాటిలో శక్తి వస్తుందని చెప్పేసి అని, వాటిలో మాలిక్యూల్ సైజ్ మారిపోతుందని చెప్పేసి ఏదో నమ్మింపజేసే ప్రయత్నం జరుగుతుంది. నీటిలో మైక్రోస్కోప్ పెట్టి దీంట్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయి అని చెప్పేసి అన్న విషయం ఎప్పటిదాకా తెలియలేదు. మైక్రోస్కోప్ అనేది ఒకటి కనపడినంత వరకు. అప్పటిదాకా మరి సూక్ష్మ క్రిములు లేవు అంటే కనుక ఉన్నాయి. అంటే ఒక సైన్స్ ఒక పదార్థాన్ని, ఒక వస్తువును ఇన్వెంట్ చేసి ఆవిష్కరించి ఇది ఉందే అని చెప్పేసి అని చెప్పేంత వరకు నమ్మం అని చెప్పేసి అనే తత్వంలో సమాజం అనేది ఉంది. మీరు ఎనర్జీ ప్రాక్టీసెస్ ఎప్పటి నుంచి ఉన్నారు? నేను నా చిన్నతనం నుంచి 10th క్లాస్ చదివేటప్పటి నుంచి నేను ఎనర్జీ ప్రాక్టీసెస్లో ఉన్నాను. ఎందుకు ఎనర్జీ ప్రాక్టీసెస్లో ఉండాల్సి వచ్చిందంటే, నాకు వచ్చే ఎక్స్పీరియన్స్లకి దీనికి ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉందా, దీనికి సంబంధించిన ఏదైనా గ్రంథాలు ఉన్నాయా, ఎవరైనా అనుభవాలు ఏదైనా పంచగలిగారా, నాకు ఏదైనా గైడెన్స్ ఇస్తుందా అని నేను రీసెర్చ్ కోసం కొన్ని గ్రంథాలు పఠించడం జరిగింది. ఆ గ్రంథాలు పఠించిన సమయంలో షట్చక్ర వేదనం గురించి, ఇలాగ ఎనర్జీస్ ఆవాహన అవుతాయి మానవ దేహానికి సంబంధించి. అప్పటికి నాకు జ్ఞానం లేదు. మానవ శరీరం అంటే శరీరమే నేను అనుకునేదాన్ని. తర్వాత ఎనర్జీ ఆవాహన అయ్యి పూర్తిగా ముందే ఇది జరగబోతుంది, జరిగిపోయిన విషయాలు అన్నీ నాకు తెలియటం వల్ల అసలు ఇటువంటి ఉన్నాయా అని చెప్పి గ్రంథాలు, తంత్ర గ్రంథాలు రెఫరెన్స్ తీసుకున్నప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చిందన్నమాట. ఆ రీసెర్చ్ చేసే సమయంలో ఏమైందంటే, ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు ఏంటంటే, ఆశ్రమాల్లో యోగులు చెప్పినప్పుడు మానవాళి వినలేదని. అప్పుడు అంతగా సైన్స్ డెవలప్ అవ్వని కాలంలో మన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న గ్రంథాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ ఎలా వచ్చాయంటే, ఒక యోగి తనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని రాస్తే అదే పురాణం అయింది. సూక్ష్మ దృష్టితో దర్శించిన దాన్ని రాస్తే దాన్ని ఇప్పుడు ఉపనిషత్తులు ప్రామాణికంగా తీసుకున్నారు. ఇవంతా గురు పరంపర ద్వారా వచ్చిన విద్య అయితే, ఆ విద్యకు మూలం ఏంటి? ఒక యోగి యొక్క అనుభవం అన్నమాట. ఎవరో ఒక యోగి సూక్ష్మలోకాల్లో జరిగిన వాటినన్నింటినీ దర్శించి గ్రంథాలుగా రూపొందిస్తే వాటిని మనం ఇప్పుడు ప్రామాణికంగా తీసుకున్నాం, ఉపనిషత్తుల్ని, శాస్త్రాలని, గ్రంథాలని. అప్పుడు ఒక యోగి ఎలా ప్యూరిఫై చేసేవాళ్ళు వాటర్ని అని మీరు అడిగారు. అప్పుడు యోగులు కొలనులు ఉండేవి, ఆశ్రమాలు అడవుల్లో ఉండేవి. అదే ఆ యోగి యొక్క ఆశ్రమంలో వైర జంతువులు అంటారు. జింకని కావచ్చు, పులిని కావచ్చు వైర జంతువులు అంటారు. కానీ ఆ యోగి ఆశ్రమాలు రెండు కలిసి స్నేహంగా మెలిగేవి, స్నేహంగా ఒకే కొలంలో వాటర్ తాగేవి. ఎందుకు తాగేవి యోగి ఆశ్రమాల్లో అంటే, ఇప్పుడు ప్రజెంట్ దానికి ఆధారం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏదైనా మీరు చూసారా, ఇప్పుడు ఆధారం ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే, గౌతమ్ టిబెట్లో బుద్ధిజం సాధన చేసే వాళ్ళు కావచ్చు, దలైలామాలు కావచ్చు, వాళ్ళు పులుల్ని పెంచుతున్నారు. వాళ్ళ యొక్క
ఓజస్ శక్తితో. దాన్నే ఓజస్ శక్తి అంటారు. ఒక ఆశ్రమం ఎందుకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో నిండి ఉంటుంది అంటే ఆ యోగి యొక్క ఓజస్ శక్తి అన్నమాట. అతని యొక్క ఓజస్ శక్తితో అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ప్లెయిన్గా ఉంచగలుగుతున్నాడు. క్రూరమైన స్వభావం ఉన్న జంతువులు కూడా శాంతించగలిగాయి. జాతి వైరం ఉన్నవి కూడా ప్రశాంతంగా అక్కడ ఉండగలుగుతున్నాయంటే యోగి యొక్క ఓజస్ శక్తి అన్నమాట. తపశక్తి అక్కడ కారణం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే శక్తిని బిలీవ్ చేయట్లేదు. ఫస్ట్ శక్తి అనేది ఏంటో తెలియాలంటే అతను ఒక ఆత్మస్వరూపుడు, శరీరం కాదని ఒక క్లారిటీ ఉండాలి. మనం శరీరము కనిపిస్తున్నది, మనం వ్యక్తం అవుతున్నది, అరిషడ్ వర్గాలు, వీటి గురించి క్లారిటీ ఉంది. కానీ ఇది ఒక ఆత్మస్వరూపం అని, ఎనర్జీ బాడీ అని, ఎనర్జీ ఉంటుందని ప్రజలకు అవగాహన లేదు. అంతదాకా వెళ్ళటం లేదు. ఎందుకంటే ప్రజెంట్ చెప్పే గురువులు లేరు, చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు అన్నమాట. సూక్ష్మ రూపం అన్నారు కదా, వాస్తవంగా నా స్థూల రూపం వచ్చేటప్పుడు నా శరీరం, నా స్థూల రూపంలో నా చుట్టూ ఉండే పదార్థాలు, మనుషులు, వస్తువులు, లేకపోతే కనుక సమస్యలు, నేను వీటి మీద దృష్టి పెడతాను. ఇవంతా కూడా నన్ను హైజాక్ చేస్తూ ఉన్నాయి, నా దృష్టి మొత్తాన్ని దాని మీద లాగేస్తూ ఉన్నాయి. ఆ సూక్ష్మ రూపానికి నేను వెళ్ళగలిగిన పరిసరాల్లో ఉండే సెటిల్ ఎనర్జీని గమనించగలిగినప్పుడు మీరు అన్నట్లుగా పరిసరాలను ప్రభావితం చేయగలిగేలాగా అది ఒక క్రూర జంతువు అయినా కానీ ఇంకొకటైనా కానీ అది సాధనతో వస్తుందని చెప్పేసి అని అనుకోవచ్చా? అది దాన్ని ఓజస్ శక్తి అంటారు. సాధన ద్వారా ఓజస్ శక్తి అనేది ఎలా లభిస్తుందంటే మన శరీరం మీద మనం కంట్రోలింగ్ తెచ్చుకొని మనిషి శరీరంలో ఒక అణుబాంబును పేల్చగలిగేంత శక్తి కలిగిన కుండలిని శక్తి అనేది నిద్రావస్థలో ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేయగలుగుతామో దాని నుండి అనేకమైన అద్భుత శక్తులు అనేది వెలువడతాయి అన్నమాట. శక్తుల్ని సృష్టించడం, గ్రహించడము, ఏదైనా ప్రకృతిని నియంత్రించగలిగే శక్తి మానవుడికి ఉంటుంది. అందుకే అనేక జన్మలలో మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే మనస్సు, బుద్ధి అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ మనస్సు, బుద్ధితో మన జ్ఞానాన్ని అనేది అర్జించి జ్ఞానం ద్వారా మోక్షానికి మార్గాలు వేసుకోవాలన్నమాట. జ్ఞానం ద్వారా మోక్షం పొందే మార్గమే సాధన అంటాం. ఆ సాధనలో వచ్చేది ఓజస్సు, తేజస్సు అంటాం. ఇక్కడ నాకు రెండు ప్రశ్నలు. ఒకటి వచ్చేటప్పటికి కుండలిని శక్తి గురించి మీరు ప్రస్తావించున్నారు. కుండలిని శక్తి నేను సైంటిఫిక్ పరిభాషలో నేను గ్రహించింది నేను చూద్దాను. ఇప్పుడు ఏదైతే వెన్నుముక అడుగు భాగంలో ఉండే కుండలిని శక్తిని పూరక, కుంభక, రేచిక, శూన్యక అని చెప్పేసి 4 ప్రక్రియల ద్వారా శ్వాసని పూరించి అలాగే దాన్ని రేచిక అలాగే కుంభించేసి ఆ కుంభించినప్పుడు ఏదైతే సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అని వెన్నుముకలోంచి ఆ ఫ్లూయిడ్ అనేది పైదాకా వచ్చి ఇక్కడ ఒత్తిడి పడేసి ముక్కు పై భాగంలో బ్రెయిన్ లో ఉండే పీనియల్ గ్లాండ్ అనే దాన్ని యాక్టివేట్ చేసి పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే అప్పటిదాకా ఒక నార్మల్ గ్రంథిగా ఉన్నది కాస్త విశ్వంలో జరిగేదంతా కూడా అప్పటిదాకా నార్మల్గా అచేతనంగా ఉన్నది కాస్త పీనియల్ గ్లాండ్, దాన్ని మనం తాడై చక్ర అని చెప్పేసి అని స్పిరిచువల్ పరిభాషలో అంటూ ఉంటారు. అన్నది నాకున్న లింకింగ్. సో ఐఎమ్ కనెక్టింగ్ ద డాట్స్. ఇప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ కాస్త విశ్వంలో జరగబోయే వైబ్రేషన్, ఇక్కడ ఏ వైబ్రేషన్ ఉంది, అక్కడ ఏ వైబ్రేషన్ ఉంది, జరగబోయే విషయాలు ఏంటి, జ్ఞానేంద్రియాలకు అతీతంగా అతీంద్రియ శక్తులను మనం ఏవైతే అనుకుంటున్నామో ఇంద్రియాలకు వెలుపడం ఉండే విషయాలు మొత్తాన్ని గ్రహించగలిగే శక్తి ఈ ప్రాణాయామంలో ఉండే 4 వీటి ద్వారా కానీ లేదా మనకి ఏవైతే శాంభవి మహాముద్ర అని చెప్పేసి అని తాడే చక్ర దగ్గర యాక్టివేట్ చేసి ఒత్తిడి పెడతాం, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సో దీని ద్వారా కానీ ఇలాంటి సాధన ద్వారా కుండలిని యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి అన్నది సైంటిఫికల్ గా నాకు అండర్స్టాండింగ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యోగ ప్రక్రియలో సమయాచారంలో మేము ఉన్నది నిజమే. బ్రహ్మచర్యం పాటించే యోగులు ప్రతి ఒక్కరూ మీరు చెప్పింది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. దీన్ని యోగ పద్ధతి ద్వారా సాధించవచ్చు, సమయాచార పద్ధతి ద్వారా సాధించవచ్చు, బ్రహ్మచర్య స్థితిలోనూ సాధించవచ్చు అనమాట. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా సాధించవచ్చు. ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో వాటి ద్వారా కూడా ఉన్నత స్థితిని పొందొచ్చు, వాటి ద్వారా కూడా కుండలిని యాక్టివేట్ చేయొచ్చు. దాన్ని వామాచార, కౌలాచార తంత్రాలు అంటారు. మనిషిలో పూర్తిగా స్త్రీ పురుషులు అన్నప్పుడు స్త్రీలకి చాలా తొందరగా యాక్టివేట్ అవుతుంది కుండలిని. ఎందుకంటే ఓపెన్ గా ఉంటుంది మూలాధార అవస్థ. పురుషులకు వచ్చి ఇరుకుగా ఉంటుంది కుండలిని యాక్టివేట్ అవ్వడం. ఆడవాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. శరణాగతి, ఇప్పుడు లేడీస్ సీరియల్స్ చూస్తున్నప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ చూస్తూ ఉంటారు, ఆ పాత్ర కనెక్ట్ అవుతారు అనమాట. కాబట్టి ఈ కుండలిని యాక్టివేషన్ ఇది స్త్రీలలో తంత్రం ఎక్కువ శాస్త్ర ప్రమాణం తీసుకున్నప్పుడు అధర్వణ వేదంలో పురుషుల కన్నా స్త్రీలకు తొందరగా తంత్రం సిద్ధిస్తుందని ఉందన్నమాట. మూలాధార పురుషులు కన్నా కానీ స్త్రీలకే ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది, మూలాధార చక్ర ఓపెన్ అవుతుంది మీరు అన్నారు. నాకు ఇక్కడ ఇంకొక అనాలజీ అనిపిస్తుంది. ఒకటి, మూలాధార చక్ర ఈ భూమి మీద మనిషి యొక్క సెక్యూరిటీకి సంబంధించింది, భద్రతకు సంబంధించిన బద్ధంగా ఉన్నాను భూమి మీద, భూమి తల్లి నన్ను సంరక్షిస్తూ ఉంది అని చెప్పేసి అనే తత్వం వచ్చినప్పుడు మనిషి సురక్షితంగా భావిస్తాడు. మూలాధార చక్రాలు ఎలాంటి బ్లాక్ అనేది ఉండదు అనుకుంటే డిఎన్ఏలో ఎన్నో తరాల పాటు భర్త కానీ లేదా మగ వ్యక్తి కానీ
కుటుంబాన్ని సమాజాన్ని కాపాడాలనే తత్వం అనేది అతనిలో ఒక జెనెటికల్గా డీకోడ్ చేయబడి ఉన్నప్పుడు ఈ మనిషికి తన ఆలోచన అంతా కూడా నేను సురక్షితంగా ఉన్నానా లేదా, నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచానా లేదా అని చెప్పేసి నా భావన ఏర్పడిన తర్వాత అతను మూలాధార చక్ర ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతుంటున్నారని నాకు అనిపిస్తున్న భావన. సో స్త్రీ అనుకోండి, వాస్తవంగా ఆర్థిక పరమైనది కానీ సామాజిక పరమైన అబద్ధత అనేది చాలా చాలా తక్కువ. సో ఆటోమేటిక్గా మూలాధార చక్ర వాళ్ళ ధ్యాస అంతా కూడా ఆటోమేటిక్గా చక్ర బ్లాకేజ్ ఎక్కువ ఉంటుందేమో అన్నది నా భావన. ఇది ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు? మీరు చెప్పింది కరెక్టే. అందుకే శరణాగతి, భక్తి అనే పదాలు ఎందుకు వాడతామంటే తంత్ర సాధనలలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎనర్జీని హీల్ అవ్వటం, ఎనర్జీని పొందడం అనేది చాలా ఈజీ. ఇన్వాల్వ్మెంట్ అనేది ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళు పరీక్షగా ఉంటారు, ఆలోచనలతో కలిగి ఉంటారు, ఒక చోట ఫోకస్ ఎక్కువగా చేయగలుగుతారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు చెప్పింది 100% నిజాలే. ఇంకొక విషయం మీరు ఇందాక అన్నట్లు, ఇందాక రెండో ప్రశ్న ఏంటంటే ఒక మనిషి యొక్క విచ్ఛిన్నమైన శక్తులు, మానసిక శక్తితో మీరు అన్నట్లు మనిషి యొక్క మానసిక శక్తి బుద్ధిజీవిగా మనిషికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంది అని చెప్పేసి అన్నది. ఒక మనిషి ఆలోచన కాంతి వేగంతో విశ్వంలో ఉండి దీనిని మేనిఫెస్ట్ చేయగలుగుతుంది అనుకుంటే, ఈ క్షణం నేను ఇక్కడ కూర్చొని రేపు జరగబోయే విషయం గురించో, నాకు ఏర్పడబోయే సమస్య గురించో, లేకపోతే నేను చూసుకోవాల్సిన బాధ్యత గురించో, నన్ను చికాకు పెట్టిన వాళ్ళ గురించో నేను ఆలోచిస్తూ పోతే ఇప్పుడు ఏమైంది, నా మానసిక శక్తి అంతా విచ్ఛిన్నం అయిపోయింది. ఈ విచ్ఛిన్నమైన మానసిక శక్తి మొత్తాన్ని సాధనతో మనిషి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక చక్ర మీద కావచ్చు, కుండలిని శక్తిని ఎరేజ్ చేయడం కోసం కావచ్చు, లేదా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కావచ్చు ఉపయోగిస్తే కనుక ఫలితం ఉంటుందంటారా? అది దానికి ఎలాంటి ప్రాక్టీస్ మీరు ఇవ్వగలిగితే? ఖచ్చితంగా మన ఆలోచన తరంగాలు అనేది ఆకాశిక్ రికార్డ్స్ రూపంలో విశ్వంలో ఇమిడీకృతమై ఉంటాయి. మామూలుగా యోగులు, ఋషులు ఒకరి యొక్క స్వభావం వేరే యోగి దగ్గర, సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నా భర్త లాగా, నా భార్య ఇలాగా అని చెప్పినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అనేది ఏంటనేది ఒక సిద్ధ గురువు అలా కళ్ళు మూసుకున్నప్పుడు దర్శనం వస్తుంది దివ్య దృష్టి ద్వారా. వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతున్నారంటే వీళ్ళ థాట్స్ వచ్చి యూనివర్స్లోకి వదిలేస్తారు. యూనివర్స్లో వదిలినప్పుడు మన చరిత్ర అంతా ఆకాశిక్ రికార్డ్స్ రూపంలో యూనివర్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమైన దాన్ని సేకరించి వీళ్ళు మీ భార్య ఇలాగా ఇలా చేస్తుంది, ఫ్యూచర్ తనది పాస్ట్ ఇది అని ఇక్కడ ఋషులు దివ్య దృష్టి ద్వారా దర్శించగలిగి చెప్పగలుగుతున్నారన్నమాట. ఏదైతే శక్తి మూలాధారం నుంచి ఆగ్నేయ చక్రానికి అయితే వెళ్ళిందో దివ్య దృష్టిలో శక్తి అనేది కేంద్రీకృతమైనప్పుడు వాళ్ళు ఫ్యూచర్ లోకి, పాస్ట్ లోకి వెళ్ళగలిగే శక్తి ఉంటుంది. ఎలా వెళ్ళగలుగుతారు? మనసు ద్వారా. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మనసు బుద్ధి ద్వారా ఏర్పడిన దానిది సూక్ష్మ శరీరం అంటారు, ఆస్ట్రల్ బాడీ అంటారు. అంటే మనసుని మనం టైం ట్రావెల్ చేయిస్తున్నాం, ఫ్యూచర్ లోకి, పాస్ట్ లోకి వెళ్ళగలుగుతున్నాం, ముందు జన్మలోకి కూడా వెళ్ళగలుగుతున్నాం. కొంతమంది శుద్ధ పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పూర్వజన్మలు ఎలా చెప్పగలుగుతున్నారంటే వీళ్ళు దివ్య దృష్టి ద్వారా దర్శించగలిగి మనసును పంపిస్తున్నారనమాట. ఇక్కడ టైంలోకి, ప్రీవియస్ బర్త్ లోకి మనసును పంపించి అక్కడ జరిగిన దాన్ని కేంద్రీకృతం చేసి తనకి వాకు చెప్పడం కానీ, ఫ్యూచర్ చెప్పడం కానీ, పూర్వజన్మన జ్ఞానాన్ని కానీ ఇవ్వగలుగుతున్నారనమాట. మనం చేసే ప్రతి పని అనేది యూనివర్స్ లో స్టోర్ అయి ఉంటుంది. అందుకే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందన్నమాట భూమి మీద. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే మనం చేసినది ప్రతి దానికి ప్రతిఫలం అనేది, యాక్షన్ కి రియాక్షన్ అనేది ఖచ్చితంగా యూనివర్స్ లో ఉంటుంది. దీన్నే చిత్రగుప్తుడు అంటాం. ఇక్కడ యమధర్మరాజు శిక్షించాలంటే చిత్రగుప్తుడు చిట్టా రాస్తూ ఉంటాడు అంటారు కదా, దాన్నే అంటారు ఆకాశిక్ రికార్డ్స్ అనేది. అక్కడ స్టోర్ అయి ఉంటాయి మనిషి చేసిన ప్రతిదీ. ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాస్తవంగా మనిషి వచ్చేటప్పటికి సూక్ష్మ శరీరానికి వెళ్ళేసి అక్కడ నుంచి అంటే సిద్ధ యోగులు కావచ్చు, లేదా మనిషి తన సాధనతో కావచ్చు, గతానికి భవిష్యత్తుకి లేకపోతే కనుక తనకు సంబంధించిన ఏం జరగాలనుకుంటున్నారో దాన్ని మేనిఫెస్ట్ చేయడం కావచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇదే ఇప్పుడున్న సమాజం, ఇప్పుడు సమస్యలు పుట్టిన సమాజం దాన్ని విమర్శ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎలాగా? నేను నా బాధల గురించి, నాకు జరిగిన బాధల గురించి, అప్పుడు 10 ఏళ్ల క్రితం ఎలా అయిందే, నిన్న వాళ్ళు తిట్టారే, లేకపోతే మొన్న అలా అయిందే, ఎవరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు, నేను ఒంటరి వాడిని అయిపోయానని చెప్పేసి కొన్ని రకాల మానసికమైన బాధల్లో నేను నా ఎనర్జీ మొత్తాన్ని కూడా, నా చుట్టూ ఉన్న ఎనర్జీ మొత్తాన్ని తీసుకొచ్చేసి నా చక్రాల దగ్గరికి తీసుకొచ్చి, సో చక్రాలో ఎనర్జీ బ్లాక్ క్రియేట్ చేసేసుకొని నేను బాధపడుతూ ఉన్నాను అనుకోండి. నా శరీరం నుంచి ఇదే ఎనర్జీ అనేది యూనివర్స్ లో వెళ్ళిపోతూ ఉంది. సో నేను కూడా మీరు అన్నట్లు గైడెన్స్ అనేది ఉంటుంది. నేను ఏది కోరుకుంటే గనక నిజంగా ఈ రోజు పరమపదించిన, లేకపోతే శారీరక పరమపదించిన ప్రతి ఒక్కళ్ళలో కూడా రామకృష్ణ పరమహంస కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, వీళ్ళంతా కూడా దే ఆర్ అలైవ్ యాజ్ అ ఎనర్జీ బాడీస్ అని చెప్పేసి అనే దాన్ని నేను బలంగా నమ్ముతాను, నేను పరిశీలి చేస్తాను. ఇప్పుడు నేను అలాంటి గురువుల్ని
నేను మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళేసి ఆల్ఫా స్టేట్ ఆఫ్ బ్రెయిన్లోకి వెళ్ళేసి మీ నుంచి నాకు గైడెన్స్ కావాలి అన్నప్పుడు ఎలా గైడెన్స్ వస్తుందో, నేను నా శరీరంలో బాధలనే పెట్టుకొని ఆ బాధల నుంచేసి బాధపడుతూ దాన్ని నేను పంపిస్తున్నప్పుడు అదే బాధ యాజిటీస్గా వస్తుందని చెప్పేసి కూడా నమ్ముకోవచ్చు. అంటే చాలా మంది బాధలో ఉన్నారు కాబట్టి నేను ఇది చెప్పగా అడగడం తప్పట్లేదు. అవును, నిజమే. ఎలాంటిదంటే ఒక మనిషి ఒక విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు తన కర్మను తానే సృష్టించగలిగిన అవుతారన్నమాట. ఒక మనిషి మీద ద్వేషం ఉన్నప్పుడు అతని శరీరమే కాలుతుంది, అతని బ్రెయిన్ ఇబ్బంది పడుతుంది. అంటే వాళ్ళ కర్మను వాళ్ళే పెంపొందించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవిస్తున్నట్లే కదా. కాబట్టి అందుకే ప్రతి సాధనలోనూ అరిషడ్ వర్గాలని జయించాలి, మనసు లేకుండా శూన్యం చేసుకోవాలి, మంత్రంలో లయమైపోవాలి, అప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది, అప్పుడే శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది అని ఎందుకంటామంటే అక్కడ కర్మ ప్రభావం అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ కర్మ అనేది ఏది ఉండదన్నమాట. దైవశక్తి ఆత్మలో నిండిపోతుంది. దైవశక్తి ఆత్మలో నిండాలంటే అరిషడ్ వర్గాలు దాటాలి, ఆలోచనలు పోవాలి. ఆలోచనలు పోయి మైండ్ ఎప్పుడు శూన్య స్థితికి చేరుకుంటుందో, ఎప్పుడు మనసు లయమైపోతుందో అప్పుడే దైవశక్తి అనేది ప్రవేశిస్తుంది. ఎక్కడైతే నెగిటివ్ ఉండదో, ఎక్కడైతే ఆలోచన ఉండదో అక్కడే నేనున్నాను, నేనే పరమాత్మని అనే స్థితికి చేరుకోవడమే ఇక్కడ మోక్షం, ఆత్మ సాక్షాత్కారం అంటారన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీరు ప్రస్తావించున్నారు. ఒక ఎనర్జీ బ్లాక్ ఏర్పడిపోయింది. ఉదాహరణకి నన్నే తీసుకుంటాను. చిన్నప్పుడు ఏదో ఒక ఎనర్జీ బ్లాక్ ఏర్పడిపోయింది అనుకున్నాం. అలాగే చూసే వాళ్ళలో చాలా మందికి ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడిపోయి ఉంటాయి. ఇప్పుడు నా యొక్క ఆలోచన, నేను ఏ పని చేస్తాను, ఇక్కడ ఇంటర్వ్యూలో మనం కూర్చొని ఉన్నాము లేదా నేను బయట చేసే పనిలో నాకు ఇదే గుర్తొస్తూ ఉంది. చిన్నప్పుడు జరిగిందో నిన్న జరిగిందో గుర్తొస్తూ ఉంది. అంటే నేను ఎనర్జీ, నా శక్తి మొత్తాన్ని, మానసిక శక్తి మొత్తాన్ని స్పైరల్గా అక్కడక్కడే తిప్పుతూ దాని గురించి ఆలోచిస్తూ దాని నుంచి బయటకు రాలేక నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్లు మంత్ర పఠనం అనేది చేస్తే మంత్రం ద్వారా హార్ట్ చక్ర అయితే హార్ట్ చక్ర బీజాక్షరాలు అనేది మూలధార నుంచి సహస్రాల వరకు రకరకాల బీజాక్షరాలని లేదా మంత్రంలో ఓం మణి పద్మేహం కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా యాక్టివేట్ చేసుకుంటే వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు నా హార్ట్ చక్రాకి జరిగిన ఒక గాయం ఉంది అనుకుంటున్నాను. ఎవరో నన్ను కోపడ్డారు, లేకపోతే నేను అమితంగా ప్రేమిస్తే కనుక నన్ను వాళ్ళు అంత విలువ ఇవ్వలేదు అనుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, నా హార్ట్ చక్ర క్లోజ్ చేసుకుని ఈ మనుషులు ఉంటేను వీళ్ళతో నేను ఉండకూడదు, వీళ్ళకి నా వాల్యూ తెలియదు అని చెప్పేసి నా క్లోజ్ మై హార్ట్ చక్ర. దీనిని మంత్రపఠనం ద్వారా మీరు అన్నట్లు ఆటోమేటిక్గా హార్ట్ చక్రాలో ఆ బీజాక్షరం ఇచ్చేస్తున్నప్పుడు ఎనర్జీ మేనిఫెస్ట్ అయ్యేసి అది యాక్టివేట్ అవడంతో పాటు నాకు పాతగా ఏర్పడిన కర్మ కూడా తొలగిపోతుందా? ఖచ్చితంగా తొలగిపోతుంది. ఎలా తొలగిపోతుంది అంటే 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, తనకు తానుగా మంత్ర జపం చేసి యూనివర్సల్లో ఉండే కాస్మిక్ ఎనర్జీస్ని బీజాక్షరాల రూపంలో ఆత్మలో నింపుకోవడం ద్వారా ఆ బ్లాక్స్ అనేది పోతాయి. ఎలా పోతుందంటే మైండ్ నార్మల్ స్టేట్ నుంచి స్వప్నావస్థ, జాగృత, స్వప్న, సుసుప్తి అవస్థలని 3 దశలు ఉంటాయి అన్నమాట. జాగృతి నుంచి స్వప్నావస్థ, స్వప్నావస్థ నుంచి సుసుప్తి అవస్థకి వెళ్ళిపోతుంది. ఇది ఎలా వెళ్తుంది అనేది ఆలోచనలు ఇక్కడ శూన్యం అవుతాయి. ఇప్పుడు నాకు రోజుకి ఒక 30 to 40 మెంబర్స్ నేను సమస్యలు ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటాను. కనీసం నాకు వాళ్ళ ఫేస్లు కూడా గుర్తుండదు. మరుసటి రోజు వస్తే నేను గుర్తుపట్టలేను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను మెమొరీని నింపుకోవటం లేదు, ఫోకస్ చేయటం లేదు. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే డేటా బ్రెయిన్ వేవ్స్ మీరు ఉన్నట్లు లేకపోతే మీ బ్రెయిన్ వేవ్స్ అంతా స్లో డౌన్ ఉంటుంది అన్నది నా భావన. కాబట్టి నేను ఇక్కడ ఏమని భావిస్తానంటే, నేను కర్మలు నింపుకోకూడదు అంటే దేని మీద నేను ఫోకస్ చేయట్లేదు, సమస్య పరిష్కారం నివృత్తి చేసి పంపుతున్నానే కానీ ఈ కర్మలు అనేది పెంచుకోవట్లేదు అనమాట. మనం ఎప్పుడైతే ఒక సమస్యలో వెళ్ళినప్పుడు ఒక నీటి మీద వెన్న ఏ విధంగా అయితే తేలుతూ ఉంటుందో మన మనసు, మన శరీర స్థితి, మన మానసిక స్థితి కూడా అలాగా జీవన్ముక్త అవస్థలో ఉన్నప్పుడు ఎటువంటి కర్మలు మనకు అంటావు. ఎప్పుడైతే మనం సమస్యలను ఆలోచించుకుంటామో, నెగిటివ్ నేను ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో అప్పుడు కర్మలు అనేది నింపుకోవడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మోక్షం అంటే, జీవన్ముక్త అవస్థ అంటే ఏంటంటే 10 మందిలో ఉంటూ కర్మలు అంటకుండా బతకటమే జీవన్ముక్త అవస్థ. ఎప్పుడు చనిపోయినప్పుడు ముక్తి కలగటం కాదు జీవన్ముక్త అవస్థ అంటే. ప్రస్తుతం లివింగ్లో ఉన్నప్పుడే జీవన్ముక్త అవస్థ అనేది ఏర్పడాలి. ఎప్పుడు ఫోకస్ అనేది, ఆలోచనలు అనేది ఎప్పుడు తగ్గుతాయంటే కాస్మిక్ పవర్ ఓవర్గా మన శరీరంలో ఉన్నప్పుడు, మన శరీరం మీద చలనము, పక్కన వాళ్ళ మీద ఆలోచన, ఆ ఫోకస్ అనేది ఖచ్చితంగా పోతుంది. అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. దేన్ని మనం బలవంతంగా ఆపకూడదు, ఆలోచన ఆపకూడదు, న్యాచురల్గా జరగాలి. ఈరోజు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ ఎనర్జీనే నాకు కనిపిస్తుంది, మీ శరీరం నాకు కనిపించట్లేదు. అది ఇక్కడ సైంటిఫిక్ పరిభాషలో మీరు అన్నది నేను వేరే ఆస్పెక్ట్ ప్రస్తావిస్తాను. మీరు అన్నట్లుగా చేతనావస్థ, బేటా స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి అంటాం. చాలా మందికి బ్రెయిన్ వేవ్స్ ఇలాంటి వాటిని వినేసి అదే వాస్తవం అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు అనుకునే బ్రెయిన్ వేవ్స్ ఇలాంటివంతా కూడా
మాతాజీ చెప్పిన చేతనావస్థ కావచ్చు, సుషుప్తావస్థ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, అలాగే థీటా వేవ్స్, ఈ బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్. ఉదాహరణకి నేను న్యూరో ఫీడ్బ్యాక్ అని చెప్పేసి లేటెస్ట్గా వచ్చిన గ్యాడ్జెట్ని ప్రపంచంలో మీరు సైన్స్ అన్నమే చాలా మంది కూడా మీరు వాడి ఉండరు. న్యూరో ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఒక హెడ్సెట్ నేను పెట్టుకుని దాంట్లో ఒక బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీని మాతాజీ అన్నట్లుగా థీటా స్టేట్లో తను వెళ్తాడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్షణం నాకు అక్కడి నుంచి ప్రమాదం, ఎక్కడి నుంచి ప్రమాదం ఉన్నా వాళ్ళు గమనిస్తున్నారు, వీళ్ళు గమనిస్తున్నారు, లేకపోతే కనుక నెక్స్ట్ ఏం జరగాలని చెప్పేసి మీరు భయపడేది ప్రతిదీ కూడా చేతనావస్థ. దీని నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అక్కడి నుంచి కాపాడుకోవాలి, ఇక్కడి నుంచి కాపాడుకోవాలి, ఎవరిని ఏదన్నా అంటారు, నన్ను జడ్జి చేస్తారు అని చెప్పేసి అనుకునే అహం నుంచి వచ్చేది, రక్షించుకోవడం నుంచి వచ్చేదంతా కూడా బీటా స్టేట్లో ఉంటాం. అంటే 13 నుంచి 20 హెడ్స్ ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి కనుక ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆల్ఫా స్టేట్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 9 నుంచి 13 హెడ్స్ అనేది ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. మైండ్ చాలా కామ్ అయినట్టు ఉంటుంది. సహజంగా సాయంత్రం 6 గంటల తర్వాత మనకి మైండ్ అనేది కొద్దిగా కామ్ అవ్వడం అనేది నేను బ్రీఫ్గా చెబుతాను. సో 9 to ఈవినింగ్ 6 o'clock తర్వాత మైండ్ కామ్ డౌన్ అవడం అది ఆల్ఫా స్టేట్. మాతాజీ అన్నట్లుగా సుషుప్తావస్థలోకి వెళ్ళినప్పుడు కేవలం బ్రెయిన్ వేవ్స్ 4 నుంచి 9 హెడ్స్లో ఉంటాయి. అప్పుడు ప్రపంచంలో జరిగేది జరుగుతూ ఉంటుంది, అంతే నిమిత్త మాత్రంగా ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది. తను ఇప్పుడు నేనే బాధలో వచ్చి ఉండేసి తన ముందుకు వచ్చితే కనుక నా ఎనర్జీని తను ఏమి తీసుకోరు. సింపుల్గా నాకు హీల్ చేయడానికి సంబంధించి తన పారాసింపథటిక్ నర్వస్ సిస్టము, తన శరీరం నుంచి తన ఎనర్జీ మేనిఫెస్టేషన్ అంతా నాకు పంపించడం జరుగుతుంది. సో ఇది సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు అని చెప్పేసి భావించే వాళ్ళంతా ఈ రెండు కలిపి స్టడీ చేస్తే కనుక ఈ రెండు ఒకటే అన్వేషణ అవుతుంది. ఎందుకంటే మీ ఇన్సైట్స్ ఇచ్చిన తర్వాత నాకు ఇది చెప్పాలని చెప్పేసి అనిపించింది. చాలా అద్భుతము. ఇక్కడ మాతాజీ ఇంకొక విషయం, మనిషి మీరు అన్నట్లుగా నేను థీటా స్టేట్ అంటున్నాను, సుషుప్తావస్థలోకి వెళ్ళగలిగితే కనుక ప్రతి క్షణం ఆ స్థితిలో ఉండగలిగితే కనుక చాలా కర్మలు తప్పించుకోవచ్చా? ఆ స్టేట్లో ఉండటం వల్ల ఇంకొక కర్మ అనేది ఏది ఉండదు, ఇంకా ఏది లేకపోవటమే. ఇప్పుడు బయట చాలా జరుగుతూ ఉంటాయి, కానీ ఆ జరిగేది గతంలో జరిగిన నా యాక్షన్కి రియాక్షన్ కావచ్చు, జరుగుతూ ఉంటాయి కానీ నేను రియాక్ట్ అవటం అనేది ఉండదు. కొత్త కర్మలు సృష్టించుకోవడం అనేది ఉండదు. అన్నీ తెలుస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాం, కానీ దాంట్లో మన పర్ఫార్మెన్స్ ఒక ఫిలిం జరుగుతున్నట్టు, మనకు సంబంధం లేని ఫిలిం రన్ అవుతున్నట్టు, మొత్తం ఫిలిం వాచ్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఫిలిం ఉందని కూడా ఫోకస్ ఉండదు. ఇప్పుడు నాకు దీంట్లో ఒక సందేహం, నేను మీరు ఆ స్టేట్ లో నేను కొంతవరకు ఉంటూ ఉంటాను. హై అలర్ట్ స్టేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదైతే బేటా స్టేట్, హై బేటా స్టేట్ అని చెప్పేసాను, మీరు అన్నట్టు చేతనావస్థనే ఇంకాస్త ఉప్పొంగిపోయిన చేతనావస్థ అనుకోండి. సో నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ నుంచి సూర్యాపేట దాకా వెళ్తున్నాను. ఫుల్ 120-130 స్పీడ్తో వెళ్తూ ఉన్నా. చాలా మంది యువతలో వెళ్ళే పద్ధతిలో కూడా నేను వెళ్తూ ఉన్నాను అనుకున్నాం. సో ఎక్కడైనా ఒక చిన్న కుక్క అడ్డు వస్తుందా, లేకపోతే మనిషి అడ్డు వస్తాడా, ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని చెప్పేసి నేను హై అలర్ట్ లో ఉన్నాను. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దానిని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ వన్నెస్ వస్తుంది. నేను వేరు, ట్రాఫిక్ వేరు, వెహికల్ వేరు అనేది కాకుండా పూర్తి హై అలర్ట్ గా ఉండేసి ఆలోచనల బాధలన్నీ తగ్గిపోయిన తర్వాత మనిషికి, అలాగే ఏదైనా ట్రెక్కింగ్ చేస్తూ ఒక పర్వతం అంచుకు వెళ్ళిన తర్వాత కూడా నేను బ్రహ్మాండంగా సంథింగ్ ఇక్కడ వెళ్ళిపోయానంటే తను ఎక్కడ కాలు జరిగినప్పుడు కానీ వేరే ఆలోచన లేకుండా దాని మీద ఫోకస్ చేస్తాడు. అంత ఫోకస్డ్ స్థితి హై బేటా అంటే పూర్తి అలర్ట్ స్టేట్ లో ఉన్నాయి మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతామా, లేకపోతే మీరు చెప్పిన స్థితిలో కూడా అంత ఫోకస్డ్ గాను ఆలోచన లేని స్థితిని ఎంజాయ్ చేయగలుగుతామా? ఆలోచన లేని స్థితి, ఎందుకంటే నేను రెమెడీస్ చేస్తూ ఉంటాను. నేను ఒక పర్సన్ వచ్చినప్పుడు మామూలుగా నెగిటివ్ ఎనర్జీ, ఏదైతే ప్రేతాలు అంటామో నెగిటివ్ ఎనర్జీ, ఒక మనిషిలో ఉన్న ఎనర్జీని సడన్గా నేను బయటకు లాగాలి అంటే నేను ఎటువంటి మంత్ర ప్రయోగం, తంత్ర ప్రయోగం చేయను. ఓన్లీ నా మానసిక స్థితిని మాత్రమే నేను అక్కడ ప్రయోగం చేస్తాను అన్నమాట. నా ఫోకస్డ్ కాన్సన్ట్రేటెడ్ లెవెల్తో నేను ఎనర్జీని ఆవాహన చేసినప్పుడు అది సడన్గా బయట వస్తుంది. అంటే ఇక్కడ నేను ప్రయత్నం చేయలేదు, అది రావాలి ఆ ఎనర్జీ లోపల నుంచి అని నేను అనుకోవట్లేదు. నేను కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేశాను, ఇక్కడ నా మానసిక శక్తిని నేను ప్రయోగం చేశాను. అది రావాలి అని అనుకోవట్లేదు, మాట్లాడాలి అని అనుకోవట్లేదు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందని నాకు రిజల్ట్తో పని లేదు. నేను చేయాల్సిన పనిని నేను ఫోకస్గా చేశాను. నేను చేసే చాలా రెమెడీస్ కూడా నాకు అప్పటికప్పుడు వచ్చే ఇన్స్ట్రక్షన్స్, నాలో నుంచి ఉద్భవించే ఇన్స్ట్రక్షన్స్ నేను ఒక్కొక్క రెమెడీ చేస్తూ ఉంటాను క్లియర్ అవ్వడానికి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చే ఇన్స్ట్రక్షన్స్ యూనివర్స్ నుంచి నాకు, ఎందుకంటే అది ఓన్లీ నా కాన్సన్ట్రేషన్ లెవెల్, నా మానసిక శక్తి అంతర్దృష్టికి తెలిసిపోయేది. నేనేం చేస్తాననేది నాకే తెలియదు, ఎందుకంటే నేను ఫోకస్డ్గా ఉంటానంతే. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందని అక్కడ ఆలోచించిన అన్నమాట. అదే ఇక్కడ నాకు సందేహం,
మంత్రశక్తి మంత్రం ద్వారా సిద్ధించడం అనేది ఒకటైతే, మంత్ర జపం ద్వారా మనిషికి వచ్చేటప్పటికి పూర్తిగా ఆలోచన నుంచి వీటన్నిటి నుంచి తన శక్తి మొత్తం తన అంతర్లీనంగా ఎక్కడైతే ఫోకస్ చేయగలుగుతారో, ఏ చక్రం మీద కావచ్చు, లేకపోతే శరీరంలో కావచ్చు, ఎక్కడైనా విశ్వం మీద కావచ్చు ఫోకస్ చేయగలరు. మంత్రం ద్వారా చాలా సులభంగా అవుతుందా, లేకపోతే ఫోకస్డ్ సింగిల్ పాయింట్ ఫోకస్ నేను కూర్చున్నాను, కళ్ళు మూసుకొని కూర్చొని నేను ఉదాహరణకి చాలా శక్తివంతుణ్ణి అనే ఒక సింగిల్ పాయింట్ ఫోకస్ మీద నేను ఉన్నాను అనుకున్నాను. దాని నుంచి కనీసం చెల్లించటం లేదు. దాని నుంచి నేను దాదాపు ఒక 1 గంట 2 గంటల పాటు అదే స్థితిలో నేను ఉన్నాను అనుకున్నాను. మంత్రశక్తి ద్వారా త్వరగా ఇది సాధ్యపడుతుందా, లేకపోతే కనుక సింగిల్ పాయింట్ ఫోకస్ ద్వారా సాధ్యపడుతుందా? ప్రాక్టీస్ చేసే పర్సన్ యొక్క సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రశక్తి ద్వారా దిగడం అనేది బావిలోకి దారం కట్టుకొని దిగడం లాంటిది. దారం అనేది ఇక్కడ మంత్రం. సమయాచారం అంటే నేనే అల్టిమేట్, నా మీద నేను నమ్మకం ఉంచుకోవడం అనేది బావిలోకి స్ట్రైట్ గా దూకడం లాంటిది. ఒక పర్సన్ ఈత కొట్టేటప్పుడు స్ట్రైట్ గా తన మీద తన కాన్సన్ట్రేటెడ్ కాన్ఫిడెన్స్ గా దూకితే కరెక్ట్ పాయింట్ కి దూకుతాడు. ఎక్కడ కొంచెం చెల్లించినా దెబ్బలు తగులుతాయి అన్నమాట. మంత్రం అనేది సేఫ్ జోన్ లో దిగటం. ఎందుకంటే అందరికి ఎక్కువ మంత్రాలు ఎందుకు సజెస్ట్ చేస్తూ ఉంటాను అంటే రిస్క్ అనేది తక్కువ. అక్కడ ప్రతి ఒక్కరికి ఆపాదించబడింది. ఇక్కడ ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావితం చేయొచ్చు, అలవాట్లు, జాబ్. ఎలాగంటే ఇక్కడ వాస్తవంగా మీరు అన్నట్లు నేను సింగిల్ పాయింట్ ఫోకస్ లో ఉన్నా కూడా సడన్ గా ఎక్కడో నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. నేను శక్తివంతుడు అనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను శక్తివంతుడిని అని చెప్పేసి నా మానసికమైన స్థితిలో నా ఫీలింగ్ లో నేను ఉంటున్నాను, యూనివర్స్లోకి ఆ స్థితిని పంపిస్తున్నాను. కానీ సడన్ గా నాకు నిన్న జరిగిందో, మొన్న జరిగిందో, చిన్నప్పుడు జరిగిందో, లేకపోతే కనుక నేను అంత క్యాపబుల్ కాదేమో అని చెప్పేసి ఒక రకమైన సెల్ఫ్ డౌట్, సందేహం వస్తే కనుక ఆ స్థితి మొత్తం నీకు కాలిపోయినట్టు ఉంటుంది. అదే కదా మీరనే స్పాయిల్ అయిపోతుంది. సో అంత పిన్ పాయింటెడ్ గా ఫోకస్డ్ గా అంతసేపు ఉండటం అనేది మాత్రం కాంప్లికేట్. కాబట్టి మీరు మంత్రాన్ని, ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. మొబైల్ని ఒక 1/2 అవర్ ఉండలేకపోతున్నారు. ఒక నోటిఫికేషన్ వస్తే అది ఏంటని చూడలేకుండా ఉండబోతున్నారు. అటువంటి వ్యక్తులకి మంత్ర సాధన ఉత్తమమైంది అని నా బెస్ట్ సజెషన్. ఇప్పుడు మీరు ఈ లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ యూసేజ్ వీటి గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక సందేహం. చాలా మంది నా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, నా ఫోకస్ కుదరట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. నా దృష్టిలో ఫోన్ ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు లేదా పక్కన పెట్టినప్పుడు వచ్చే నోటిఫికేషన్ అనేది ఇలా మళ్ళా ఫోన్ చేతిలో తీసుకోవడం అనేది యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ కాన్సన్ట్రేషన్, యు ఆర్ ప్రాక్టీసింగ్ డిస్ట్రాక్షన్ అని చెప్పేసి నా భావన. అంటే ఏది ప్రాక్టీస్ చేస్తామన్న దాన్ని బట్టి అది సిద్ధిస్తుంది. మనిషిని పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. అందులో అది వెలుగుకి సంబంధించింది, వేరియేషన్స్కి సంబంధించింది. దానికి మనిషి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడు. ఒక తనుగా బతకాలి అంటే తనలోకి తాను ప్రవేశించాలి, కానీ తన గురించి తను ఆలోచించట్లేదు. ఒక సిచ్యువేషన్ని ఒక మొబైల్లో ఒక వీడియోని చూడటానికి ట్రై చేస్తున్నాడే కానీ వీడియోని క్రియేట్ చేయాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇది ఇక్కడ ఒక ఫిలింని చూడటానికే ఇష్టపడుతున్నారు. అంటే ఎవరు ఏం చెప్తే, ఎవరు ఏది చూపిస్తే అది చూడటానికి అలవాటు పడిపోతున్నారు. ఇక్కడ అంటే మైండ్ని మొద్దుబారిపోతుంది అనమాట. అందరి మైండ్స్ క్రియేటివిటీ లేదు. ఇంకొక ఆస్పెక్ట్లో మాతాజీ, కంటెంట్ క్రియేషన్ అనేది నా ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతిదీ కూడా ఒక మొక్కను తీసుకుంటే ఆ మొక్క తనకు ఒక ఫ్లవర్స్ ఇవ్వటము లేదా గింజలు ఇవ్వటం అనేది తన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. సూర్యుడు తన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, చంద్రుడు అంత చల్లదాన్ని ఇవ్వటం చేత తన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. మనిషి తన శరీరంలో వచ్చిన శక్తి మొత్తాన్ని దాన్ని ఆలోచనతో ఉత్పత్తి చేయడం కావచ్చు, లేదా శారీరక కష్టంతో కైనటిక్ ఎనర్జీతో దాన్ని మేనిఫెస్ట్ చేయడం కావచ్చు. అంటే పొలంలో పని చేయడమో లేదా ఏదో ఒక ఇది చేయడమో, అలాగా ఎనర్జీని బయటకు రిలీజ్ చేయకుండా ఎనర్జీని కన్జ్యూమ్ చేసినప్పుడు, అంటే వేరే ఎనర్జీని కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవుతుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకరు ఒక వర్క్ ఫిక్స్ చేసినప్పుడు ఇతని జీవితం వచ్చిన డేటాని పాస్ చేయడమే ఇతని లైఫ్ అయిపోతుంది. ఇతనిలో క్రియేటివ్ మోడ్ ఎక్కడుంది? క్రియేటివ్ మోడ్ అయితే CEO అవుతాడు, లేదంటే ఆర్డర్స్ ఫాలో అయ్యే ఎంప్లాయ్ అవుతాడు. ఇక్కడ క్రియేటివిటీ లేదు కదా. అతని మైండ్ సెట్ని ఎవరో డిసైడ్ చేస్తున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ లొంగిపోతున్నాడు. ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే సక్రల్ చక్రాలో ఉండే ఏదైతే సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది, అలాగే సోలార్ ప్లెక్సస్ లో ఉండే అతని పట్ల అతని నమ్మకం కూడా కోల్పోయేసి ఈటితో ఇరుక్కుపోయేసాక తను ఆధ్యాత్మికంగా ఎరగడానికి కానీ మానసిక ప్రశాంతత పొందడానికి సాధ్యపడదు. అవును,
అసలు తన ఆలోచనలే వాడట్లేదు, ఒకరి ఆర్డర్స్ ఫాలో అవుతున్నాడు. అక్కడ బానిసత్వానికి అలవాటు పడిపోతున్నాడు మనిషి. ఇప్పుడు ఎనర్జీస్ మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎనర్జీస్ మేనిఫెస్ట్ చేయడం అనే దాని బట్టి ఈ మధ్య పాశ్చాత్య సమాజం కావచ్చు, భారతదేశంలో కావచ్చు, తెలిసి తెలియని అవగాహన చాలా మందిలో ఉంది. తెలిసి అవును. తెలియని అవగాహన అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఎక్కడో ఏదో చదువుతారు, ఏదో పుస్తకం చదువుతారు, ఇది అని చెప్పేసి అని. ఎనర్జీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు సక్రమంగా లేకపోతే గనక జరిగే పరిణామాలు ఏంటి? ఎనర్జీస్ మేనిఫెస్టేషన్ అంటే ఫస్ట్ అసలు మనిషికి ఎన్ని రకాలుగా ఎనర్జీ వస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఒక పర్సన్ తనకు తానుగా శక్తి సంపాదించుకోగలడు, ఒకరి దగ్గర నుంచి స్వీకరించగలడు, గురువు దగ్గర నుంచి. ఇంకొకరిని ఆధారం చేసుకొని సృష్టించుకోగలడు, ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి. తనకు తానుగా సంపాదించుకునేది స్వయం కృషి. ఒకరి నుంచి పొందడం అనేది దానం, శక్తిపాతం అంటారు. ఈ ఒకరి నుంచి పొందే శక్తిని. ఒక గురువు యొక్క వేలిలో తంబులో 16 కేంద్రాలు ఉంటాయి. మనిషి యొక్క ఆజ్ఞా చక్రంలో 16 కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ శక్తి అయితే ఈ గురువు యొక్క వేలిలో ఉండ 16 శివం అవుతాయి. 2 సంయోగం. శక్తిపాతం అంటే ఆజ్ఞా చక్రం ద్వారా గురువు శిష్యుడికి బొట్టు పెట్టినప్పుడు ఇతనిలోనున్న శక్తిని శిష్యుడికి దారబోస్తూ ఉంటాడు. ఇక్కడ మూలాధారం నుంచి బ్లాక్స్ అంతా క్లియర్ చేసుకుంటా వస్తాడు అనమాట. అప్పుడు శిష్యుని యొక్క సూక్ష్మ శరీరం, గురువు యొక్క సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లో శక్తిపాతం ద్వారా కనెక్ట్ అయ్యి తిన్న ఆస్ట్రల్ బాడీలో ఉన్న పవర్ అనేది శిష్యుడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ బాండింగ్ అనేది వస్తుంది. అదే మనసు శరణాగతి. ఒక గురువుకి శిష్యుడు సేవ చేయడం ఇక్కడ భూమి మీద ఎందుకంటే అక్కడ ఉన్న రుణాన్ని తీర్చుకోవడం కోసం ఇక్కడ సేవ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ సేవ చేయడం ద్వారా ఆస్ట్రల్ బాడీకి శిష్యుడికి పవర్ పెరుగుతూ ఉంటుంది. ఆ శరణాగతి అదన్నమాట. ఆ బాండింగ్, ఆ కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు శిష్యులు తయారవ్వట్లేదు.